తోటకూర ఫ్రైని కమ్మగా ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకునేలాగా సింపుల్‌గా, టేస్టీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని, గిన్నె పెట్టుకొని, వాటర్ వేసుకొని, మూత పెట్టేసుకొని, ఇలా కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టి, కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసేసుకొని ఉడికించుకోవాలి. తోటకూరని ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే, మనకి కొంచెం కాడలు ముదురైనా సరే చూసారు కదా! ఇలా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇప్పుడు మనం వాటర్ నుంచి తోటకూరని సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకొని, స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2, 3 వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం ఫ్రై చేసుకొని, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని, ఫ్రై చేసుకొని, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని, కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసేసుకొని, పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని, ఒకసారి కలిపేసుకొని, ముందుగా మనం ఉడకబెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకొని, సరిపడా సాల్ట్ వేసుకొని, మూత పెట్టేసుకొని ఒక 2, 3 మినిట్స్ ఇలా మగ్గించుకుంటే కమ్మనైన తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.